హాయ్ అండి. ఈరోజైతే నేను లంచ్కి సాంబార్ చేద్దాం అనుకున్నానండి. దానికి ఏమేమి కూరగాయలు వేసాను, దానికి ఏమేమి చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే బ్యాలు నానేసుకోవాలి. మనం సాంబార్కి ఎన్ని కావాలో అన్ని నానవేసుకోవాలి. తర్వాత సాంబార్కి బెండకాయలు, టమాటాలు, ఆనియన్స్, క్యారెట్ అవి తరిగి పెట్టుకున్నానండి. తర్వాత చింతపండు కూడా నానబెట్టి పెట్టాను. చూడండి, ఒప్పలు అయితే ఇట్లా లావు తరుక్కోవాలండి. నేనైతే దోసకాయలు, టమాటాలు, క్యారెట్, ముల్లంగి ఉంటే ముల్లంగి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. దొండకాయలు, బెండకాయలు కూడా వేసానండి. మీ ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉంటే బాగా అన్ని రకాలు వేసుకోవచ్చండి, బాగుంటుంది. విటమిన్స్ కూడా ఉంటాయి కదండి కూరగాయలలో. టమాటాలు, ఆనియన్స్ అయితే సపరేట్ తరిగి వేరే ప్లేట్లో పెట్టుకున్నానండి. దీంట్లో మాత్రం ఇవి కావాలంటే కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు, మనము సపరేట్ ఆయిల్లో అయినా మగ్గించుకోవచ్చు. అందుకే మన ఇష్టమైనట్లు చేసుకోవచ్చని ఫస్ట్ ఇవైతే టమాటాలు, ఆనియన్స్ అయితే తర్వాత తరుగుతానండి. ఇప్పుడు కుక్కర్లో పెట్టడానికి ఇవి తరిగి పెట్టుకున్నాను. బీన్స్, సీమ వంకాయలు అట్లా ఏమన్నా ఉంటే కూడా వేసుకోండి, బాగుంటుంది. మామూలుగా అయితే పిల్లలు అన్ని కూరగాయలు వేసి అట్లా చేస్తారు కదా, ఇట్లా సాంబార్లు వేస్తే ఒక్కొక్క ముద్దకు ఒక వెరైటీ కూరగాయలు తింటారండి, బాగా విటమిన్స్ వస్తాయి. ఫస్ట్ అయితే నేను ఒక 20 minutes అట్లా నానబెట్టానండి బ్యాలు. ఈలోగా మా పాపకి ఆఫీస్ టైం అవుతుంటే 4 కల్లా జడేసానండి. ఆమె వద్దంటుంటే నేను వేసాను. ఇక్కడైతే మా ఇంటి దగ్గర చూడండి బోర్ వేస్తున్నారండి. 3 days 4 days అయిపోయింది, కంటిన్యూగా రాత్రి మగలు సౌండ్ వస్తూనే ఉందండి. ఇంకా దీంట్లో కూడా వీడియో చెప్పేటప్పుడు కూడా సౌండ్ వస్తుంటే నేనే సౌండ్ తగ్గించేసాను. వాళ్ళైతే ఎట్లా భరిస్తున్నారో ఏమో కానీ ఆ సౌండ్, మేమైతే ఉండలేకపోతున్నాము. ఫుల్ హెడేక్ వచ్చేసింది. అందుకే మామూలుగా లంచ్వి అది ఏమైనా నేను వంట చేసినట్టు కూడా వీడియో తీయలేకపోయాను ఆ సౌండ్కి. వాళ్ళైతే అట్లే ఆ సౌండ్కి ఎట్లా చేస్తున్నారో ఏమో నాకైతే అర్థం కాకుందండి. వాళ్ళు కూడా మనుషులే కదా, పాపం వాళ్ళకి అట్లే అలవాటు అయిపోయింటుంది. ఆ దుమ్ములో మొత్తం అంతా దుమ్ము వచ్చేస్తుంది. రోడ్డు మొత్తం వైట్గా పౌడర్ లాగా అయిపోయిందండి. 4-5 days నుంచి ఇట్లే సౌండ్. వాళ్ళు అక్కడే వండుకుంటున్నారు, అక్కడే తింటున్నారు. నేనైతే ఆ సౌండ్కే నాకు ఫుల్ హెడేక్ వచ్చిందండి. చూడండి ఎట్లా చేస్తున్నారో, వాళ్ళకి అసలు ఎట్లా చేత అవుతుందో ఏమో నాకైతే అర్థం కాకుంది. పాపం ఆ సౌండ్కి వాళ్ళు అట్లే పడుకోవాలా. రాత్రి మగలండి, రాత్రి కూడా అసలు రెస్ట్ తీసుకోవడం లేదు. వాళ్ళు ఒక చోట జరిగినారు అది మోటారు, కానీ అక్కడ వాటర్ రాలేదు అనుకుంటా. మళ్ళీ వేరే ప్లేసు, ఇంకా మళ్ళీ వాళ్ళని చూసి ఎదురు వాళ్ళు. అట్లా 4-5 days అయిందండి కంటిన్యూస్గా బోర్ సౌండ్ మా ఇంటి దగ్గర వస్తూనే ఉంది. నాకు ఆ సౌండ్కి ఫుల్ హెడేక్ వచ్చేసింది. అందుకే ఏం వ్లాగ్స్ కూడా షూట్ చేయలేదు వంట చేసేటప్పుడు. నిన్నైతే ఇంకా మా పాప బర్త్డే అప్పుడు అక్కడ బయటికి పోయినాం కదా, అక్కడ తీసింది. అందుకే ఇంటి దగ్గర ఈ సౌండ్కి ఇంకేం తీయలేకపోయినాను, నాకు చేత కాలేదు ఆ సౌండ్కి. వాళ్ళు అక్కడే వండుకుంటున్నారు, అక్కడే తింటున్నారు, ఆ దుమ్ములోనే ఉంటున్నారు. వాళ్ళకి ఎలా నిద్ర పడుతుందో ఏమో నాకైతే అర్థం కాకుందండి. ఏదో 1 or 2 days అయితే ఆ సౌండ్ భరించగలం. కంటిన్యూగా 1 week అట్లా అంటే ఎవరు భరించలేం కదండి. దానికి ఆపోజిట్లో దాని పక్కన అంతా 3-4 times వేస్తున్నారు. చూడండి అంతంత పెద్ద కడ్డీలు వాళ్ళు ఎట్లా తీస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రాత్రి కూడా మాకు అసలు నిద్ర లేదు ఆ సౌండ్కి. మామూలుగానే నాకు ఎక్కువ సౌండ్ వస్తే హెడేక్ వచ్చేస్తుంది. ఇక్కడ రామోజీ ఫిలిం సిటీకి పోయినాం కదండి, మొన్న వీడియో అప్లోడ్ చేశాను, అది చూడండి. అది కూడా చాలా బాగుందండి. ఇంకా మామూలుగా ఎప్పుడు బర్త్డే అంటే ఫ్రెండ్స్తోని సినిమాకు పోయేది, అదే కాకుండా ఈసారి ఎక్కడికైనా వెళ్దాం అనిపించింది. ఇంకా అందుకని మార్నింగ్ 8:30కి బయలుదేరినామండి ఇంట్లోనే. రస్తాలని పోయేటప్పుడు టెంపుల్కి వెళ్ళాము. ఇంకా తర్వాత 9:45 అంతా అక్కడ
రెడీగా ఉండాలని చెప్పారు. అక్కడ మార్నింగ్ పొద్దున్నే ఏదో ప్రోగ్రామ్ లాగా ఉంటుంది, 9:45 కల్లా ఉండాలన్నారు. కానీ వెళ్ళామండి మేము. అక్కడ టికెట్లు అందరూ అప్పుడు తీసుకుంటున్నారు. ఇంకా మేము కూడా 9:45 అట్లా వెళ్ళాము. అది వీడియో అయితే చాలా బాగా వచ్చిందండి. అది బాహుబలి సెట్టింగ్ అవన్నీ చూసాము. 3000 ఎకర్స్ అంటండి మొత్తము. మేము లైట్గా వీడియో తీసుంటేనే 1 అవర్ అయిందండి, 48 మినిట్స్ అయింది. అస్సలు మేమైతే మార్నింగ్ ఎట్లా పోయినామో ఈవినింగ్ వచ్చేసరికి మొత్తం చేత కాకుండా అయిపోయింది. మామూలుగా అయితే ఎవరైనా బర్త్డే అట్లా వస్తే సినిమాకి పోయి హోటల్కి అట్లా వస్తుంటుంది. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయింది. ఇంకా డైరెక్ట్ ఇంకా రాత్రి వచ్చి ఈ సౌండ్కి మళ్ళీ వంట చేసుకోలేము కదా అని ఇంకా అట్లే డైరెక్ట్ హోటల్కి పోయినామండి. ఆ హోటల్కి పోయిన పిక్ కూడా దానికి యాడ్ చేసాము. మేము అంతా అయిన తర్వాత పొద్దున 8:30కి పోయిన వాళ్ళం. ఇంటికి వచ్చేసరికి 10:30 అయిందండి. ఆ రోజు ఫుల్ హెడేక్ వచ్చింది. వచ్చినాక పడుకుందామంటే ఈ మోటార్ సౌండ్కి అస్సలు పడుకోలేకపోయినాము. అందుకే నేను ఇంకా వంట వీడియోస్ పెట్టాక 4-5 డేస్ అయిపోయింది కదండి, అసలు తీయలేకపోతున్నా సౌండ్కి. అది కూడా చూడండి, రామోజీ ఫిలిం సిటీ బాగుందండి, చాలా బాగుంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మనమైతే పెద్ద అక్కడ బంగి జంప్ ఉందండి, అది ఎక్కాను. నేను చాలా భయపడ్డాను అసలు. ఇంకెందుకన్నా ఎక్కినా అనుకున్నా. ఇంకా అది ఎక్కినప్పటి నుంచి ఇంకా నాకు 2-3 డేస్ నుంచి భయపడి ఇంకా హెడేక్ వచ్చేసింది ఫుల్. నిద్రలో కూడా మాటికి మెలకు వచ్చేస్తుందండి ఆ భయంతో. ఎప్పుడు ఎక్కలేదండి, ఫస్ట్ టైం ఎక్కాను అందుకని. ఇంకా తర్వాత సాంబార్కి కావాలని దానికి సపరేట్ మేము సాంబార్ చేస్తే మాత్రం కంపల్సరీ ఇవి మజ్జిగ మిరపకాయలు, బుడంకాయలు అవి ఉంటాయి కదండి, అవి వేయించుకుంటాము. వట్టి సాంబార్ అయితే మేము తినలేమండి. అందుకని ఇవైతే కొన్నామండి బయట మజ్జిగ మిరపకాయలు. నెక్స్ట్ టైం అయితే నేనే మజ్జిగలో మొన్న బుడంకాయలు వీడియో పెట్టాను కదండి, అట్లా ఈసారి 1 కేజీ మిరపకాయలు తెచ్చుకొని నేను ఇక్కడ మా ఇంటి దగ్గర బాగా ఎండ వస్తుందండి. ఇంతకుముందుకు ఉన్న ఇంటి దగ్గర ఆరబోసుకోవడానికి లేకుండే, అందుకే రెడీమేడ్గా ఉన్నాము. అవి ఏం బాగుండవండి, మందం ఉంటాయి మిరపకాయలు. చూడండి ఎంతలా ఉన్నాయో. అదే మనం చేసుకుంటే బాగా చిన్న మిరపకాయలు బాగా వస్తాయండి. అందుకే ఇంకా నెక్స్ట్ టైం నేనే చేసుకుంటాను కొనుక్కొని. మజ్జిగ మిరపకాయలు ప్రతిసారి రెడీమేడ్ తెచ్చుకుంటున్నా ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పటి నుంచి. దానికి ఎందుకంటే బాగా ఎండ ఉండాలి కదండి. మొన్న అవి బుడంకాయలు, అవి పరంకాయలు అంటారు కదండి, అది వీడియో పెట్టాను కదా, అవి చాలా బాగా వచ్చాయండి. ఇంటికి వచ్చిన తర్వాత బాగా ఎండ పడుతుంటే చేసుకున్నాను. ఇవి వేయించిన తర్వాత ఒక సైడ్ అయితే వంకాయ వేపుడు కూడా చేశానండి. కొంచెం మా పాప సాంబార్ చేస్తే సరి తినదు, అందుకని ఒక 3-4 వంకాయలు కూడా వేయిస్తున్నాను. సపరేట్ ఫ్రై చేస్తున్నాను, వంకాయ ఫ్రై. నేను తినాలి సాంబారు బలం వస్తుంది, మంచిది హెల్త్ కంటే. ఎప్పుడన్నా ఒకసారి కొంచెం టేస్ట్ చూస్తుంది అంతే. ఇంకా తర్వాత పెరుగన్నంకి అంతే ఇది వేసుకుంటుంది. ఇంకా మళ్ళీ ఆమె తినదు కదా అని ఒక 3-4 వంకాయలు మాత్రం సపరేట్ ఇది చిన్న పీసెస్ తరిగి కొంచెం ఆయిల్ వేసి తర్వాత గింజలు వేసి వంకాయ వేపుడు చేస్తున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ బాగా మళ్ళీ వడియాలకి కావాలని ఇంకా బాగా కాగబెట్టానండి. బాగా పొగలు పోతుంది కదా చూడండి. తర్వాత ఇవైతే సబ్బియ్యం వడియాలండి. దాంట్లోనే పండు మిరపకాయల కారం అవి కలిపింటారు, చాలా బాగుంటాయండి. ఇవి కూడా రెడీమేడ్ తీసుకున్నాను, బిగ్ బాస్కెట్లో తీసుకున్నామండి. ఇవి బాగుంటాయి. 35 రూపీస్కి ఒక 50 వస్తాయండి చిన్నవి. ఇంకా సాంబార్కి వట్టి సాంబార్ అయితే తినలేం కదండి. ఏమైనా సొంగలన్నా ఇట్లా ఉప్పు మిరపకాయలన్నా ఏమైనా సైడ్కి ఉంటేనే తినగలమని. ఇంకా మామూలు ఎక్కువైతే నేను సాంబార్ ఇడ్లీ చేసినప్పుడే చేస్తానండి, ఇడ్లీ కూడా తినొచ్చు కదా అని.
ఇంకా కానీ చాలా రోజులైందని ఈరోజు లంచ్కి చేశాను సాంబారు. కొంచెం అది వేయించిన తర్వాత నెక్స్ట్ వాయికి కొంచెం గ్యాప్ ఇవ్వాలండి. కొంచెం కాగాలి మళ్ళీ ఆయిల్. వెంటనే వేయకూడదు, లేకుంటే సరిగ్గా పొంగవు వడియాలు. అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ కొంచెం పొగలు రావాలి ఆయిల్లో. వెంటనే వేసినాం అనుకోండి. ఇప్పుడైతే చూడండి, వేసిన వెంటనే బాగా పొంగుతాయి. అది మళ్ళీ కొంచెం చల్లగా ఉంటుంది కదా ఆయిల్, అప్పుడైతే మళ్ళీ పొంగవు సరిగా, వడియాలు గట్టిగా అయిపోతాయి. అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి, ప్రతి వాయికి కొంచెం గ్యాప్ ఇచ్చి వేయాలండి. అది గుర్తుపెట్టుకోండి. వెంటనే పూరీలు కానీ అంతే. ఒక పూరి వేసిన వెంటనే మళ్ళీ కొంచెం గ్యాప్ ఉండాలి. వెంటనే వేస్తే అది ఆయిల్ కొంచెం చల్లబడి ఉంటుంది. మనం చల్ల వేసే లోపల అది సరిగ్గా పొంగదు. అందుకని గ్యాప్ ఇచ్చి వేయించుతున్నా. చూడండి, ఒక సైడ్ వంకాయ వేపుడు చేస్తున్నాను, ఒక సైడ్ ఇది. ఇంకా సాంబార్కి అయితే బ్యాళ్ళు అవి ఉడకబెట్టి పెట్టానండి. చింతపండు కూడా ఫస్ట్ నానబెట్టుకోవాలండి సాంబార్కి. మనం బ్యాళ్ళు నానేసినప్పుడే నానేసుకోవాలి. ఎందుకంటే అది బ్యాళ్ళు విజిల్ వచ్చే లోపల మనకి చింతపండు నానేస్తుంది మొత్తం అంతా. అప్పటికల్లా బాగా నానింటుంది చింతపండు. గుజ్జు కూడా బాగా వస్తుంది. నానలేదు అనుకోండి, అంతా దాంట్లోనే ఉండిపోతుంది. ఒకవేళ మనం చింతపండు నానబెట్టడానికి మర్చిపోయినాం అనుకోండి, కొంచెం గోరువెచ్చగా వాటర్ వేడి చేసి నానబెట్టండి. 5 minutesలో మళ్ళీ బాగా నానిపోతుంది. మీకు ఎప్పుడైనా అర్జెంట్ ఉంటే గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టండి, లేకపోతే నానేంత టైం లేకపోతే. ఇంక ఇప్పుడైతే వడియాలు వేయించేది అయిపోయిందండి. మామూలు సబ్బియ్యం వడియాలు, మినప్పాలు అవి సొంగల్లాగా ఉంటాయి కదండి, అవి మజ్జిగ మిరపకాయలు, బుడంకాయలు అన్నీ వేయించానండి. ఇవన్నీ ఒక బాక్స్లో వేసి పెడితే అయిపోయి ఒక 2-3 days అయినా ఏం మెత్తబడకుండా ఉంటాయండి. మీరు కూడా ఇట్లా సాంబార్ చేసినప్పుడు ఇట్లా ఏమైనా వేయించుకోండి, బాగుంటుంది. పప్పుకి పచ్చడికి దానికైతే అవసరం లేదు, కానీ సాంబార్కి అయితే బాగుంటుందండి. ఈలోగా ఒక సైడు వంకాయ వేపుడు కూడా అయిపోయిందండి. వేపుల్లో కొబ్బరి, ఉప్పు, కారం, జీలకర్ర, వెల్లుల్లి మిక్సీ పెట్టి వేసానండి. వేగిన తర్వాత ఇంకొక సైడు కొంచెం 2 teaspoons ఆయిల్ వేసి తర్వాత కూరగాయలు అన్నీ వేసానండి. కుక్కర్లో ఏం పెట్టలేదండి, కూరగాయలు సపరేట్గా మగ్గిస్తున్నా. ఒక్కోసారి కుక్కర్లో పెడితే మెత్తగా అయిపోతాయి. మాకు కొంచెం గట్టిగా ఉంటేనే ఇష్టము, అందుకని నేను సపరేట్ మగ్గిస్తున్నా. కొంతమంది సాంబారు బ్యాళ్ళు పెట్టినప్పుడే దాన్ని మళ్ళీ కుక్కర్లో కప్పులు వేసి కూరగాయలు పెట్టేస్తారు. నేనైతే సపరేటే మగ్గిస్తాను అండి. ఎందుకంటే మరీ మెత్తగా అయిపోతాయి మనం కుక్కర్లో పెట్టేస్తే. ఎలాగో టమాటాలు, ఆనియన్స్ అవి వేసి మనం వేయించాలి కదా, అప్పుడే ఇవి వేస్తే అయిపోయాయి, అన్నీ ఒకటేసారి ఎగుతాయి. ఏమంటే కొంచెం బాగా కలిపిన తర్వాత మూత పెట్టాలండి. అవి వేగిన తర్వాత ఉప్పు, కారం అవన్నీ ఆయిల్లోనే వేయాలి. ఇప్పుడు నేను వేసినాను కదా, దాంట్లో ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పొడి వేసానండి ఫస్ట్ ఆయిల్లోనే. అది తొందరగా కలిపేసాను, అందుకే చెప్తున్నా. తర్వాత దీంట్లో కందిబ్యాళ్ళు ఉడకబెట్టినవి పప్పు రుబ్బి దీంట్లో వేసానండి. తర్వాత చింతపండు రసం వేసి మనకి ఎంత చిక్కగా కావాలనో అంత చూసుకోండి. ఇది వాటర్ మనకి ఎంత కావాలనో అంత వాటర్ వేసుకోండి సాంబార్లో. కొంతమందికి లైట్గా ఇష్టం ఉంటుంది, కొంతమందికి చిక్కగా ఇష్టం ఉంటుంది. దాన్ని బట్టి పులుపు వేసుకోండి. చిన్న బెల్లం ముక్క వేసుకోండి, బాగుంటుంది, హోటల్లో టేస్ట్ వస్తుంది సాంబార్లో. అదిగో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, చిన్నది బెల్లం ముక్క దాంట్లో వేసాను. ఎందుకంటే ఒక్క చేత వీడియో తీస్తున్నదండి, మాటికి అది పప్పు ఎండిపోయేది, చింతపండు రసం వేసేది అవన్నీ తీయడానికి కష్టమవుతుంది. రింగ్ లైట్ ఉంది కానీ దానికి పెడితే ఒక్కొక్కసారి సరిగ్గా నిలబడదని నేను పెట్టట్లేదు, చేతిని తీస్తున్నా. ఇప్పుడు చూడండి సాంబార్ అంతా బాగా అయింది, కలర్ఫుల్గా ఉంది కదండి. సాంబార్ పొడి ఆయిల్ వేసినప్పుడు దాంట్లో కొంచెం వేసానండి, మళ్ళీ తర్వాత అంతా వేగిన తర్వాత కూడా మళ్ళీ వేసాను కొంచెము. చూడండి కూరగాయలు నలిగిపోకుండా ఎంత బాగా వచ్చాయో. అదే కుక్కర్లో పెట్టేసినాం అనుకో మనము, మొత్తం అంతా సాంబార్ లోపల నలిగిపోతాయి. బాయ్ అండి.